హాయ్ అండి. ఈ మల్లెపూ చెట్టు రోజు నాకు ఒకటో రెండో ఇస్తుంది. నాకు ఒకసారి డైలాగ్ పెట్టాలనిపించింది. ఒక్కొక్కరు కాదు షేర్ ఖాన్ ఆ డైలాగ్ ఉంది కదా, అది పెట్టచ్చు అనమాట. కానీ పెడితే ఆ కుండీ కూడా నాకు రిటర్న్ రిప్లై ఇచ్చింది. ఏంటి అంటే, నేను కింద వేస్తే బాగా పూలిస్తాను, ఆ కుండీలో వేస్తే ఎలా వస్తుంది అన్నట్టు చెప్పింది అనిపించింది నాకు. ఎందుకంటే ఆ కుండీ అలా ఉంది, ఇరిగిపోయింది. మొన్న గాలికి కింద పడిపోయి అట్లా మొత్తం సైడ్ అంతా ఇరిగిపోయింది అనమాట. అయినా చిన్న కుండీలు ఏమొస్తాయిలేండి. అందుకని ఇంకా నేను రెండు రెండు పూలు వచ్చేవి ఒక 4 రోజులు వచ్చిన తర్వాత పెడుతున్నాను దేవుళ్ళకి, చిన్న చిన్న విగ్రహాలకి అన్నిటికీ ఒక్కొక్క పువ్వు. కానీ యాక్చువల్గా ఈ పువ్వు చాలా బాగుంటుంది, పెద్ద పువ్వు అండి. అసలు నాకు భలే ఇష్టం ఈ మల్లె చెట్టు అంటే. కానీ ఈ ఎండలకి అసలు ఏంటో మా చెట్లన్నీ పాడైపోయినాయి, ఎండిపోయినాయి. ఇప్పుడు ఏదైనా చేద్దామన్నా కూడా వేస్ట్, ఎందుకంటే అంత ఎండలు ఉన్నాయి మాకు. అసలు ఇంకా సరిగ్గా రావట్లేదు అనమాట. ఇంకా గులాబీ పూలు ఏమీ రావట్లేదు సరిగ్గా. టీ తాగుతున్నానండి పాప వచ్చేలోపు. యాక్చువల్గా ఇంత తీసుకుంటా కానీ దీంట్లో హాఫ్ కూడా తాగట్లేదు నేను ఈ మధ్య. ఏదో ఫార్మాలిటీకి తాగుతున్నాను. తాగుతుంటే ఇక్కడ ఒక చిన్న పురుగు కనపడింది పాప. ఎలా చచ్చిపోయిందో తెలియలేదు పాప, కానీ చేయమని తెలుసు తినేస్తున్నాయి. మరి నేను ఇక్కడ ఒక బౌల్ మెయింటైన్ చేస్తాను, చూసారు కదా అక్కడ ఒక చిన్న మట్టి పాత్ర. అది యాక్చువల్గా మా ఇంటికి ఉడత వస్తుంది అనమాట. రోజు 11:30 అరౌండ్ ఆ టైంలో ఆ ఉడత కోసం ఆ వాటర్ పెడతాను. ఈ చెట్లో నేను వెజిటేబుల్స్ అన్నీ వేస్తాను కదా, అవి తీసుకెళ్ళి తింటూ ఉంటాయి. అవి తీసుకొచ్చి లేదా అక్కడే ఉండి తినేసి వాటర్ తాగెళ్ళిద్ది అనమాట. అందుకని దానికోసం నేను వాటర్ పెడతాను. నేను మాత్రం బయట కూర్చోలేండి. అది ఒకసారి అబ్జర్వ్ చేశాను, 11:30కి అట్లా వస్తుంది, తొంగి చూసి వెళ్ళిద్ది అనమాట. ఒకవేళ నేను కూర్చుని వెళ్ళిపోయిందేమో అనుకొని ఇంకా నేను ఆ టైంకి అసలు బయటికి రాను. జంజీ పీపులే. ఇది యాక్చువల్గా ఇట్టికి ఇచ్చారు చాప్ స్టిక్స్. ఇది నాకు తింటం రాలేదు సరిగ్గా ఫస్ట్ టైం. మా పాప ఇచ్చిన వెంటనే చక్కగా తినేసింది. అందుకే జంజీ అని ఉంటారు స్మార్ట్ కిడ్స్ లాగా. జనరేషన్ ఆఫ్ జీనియస్ అని చెప్పొచ్చేమో నాకు తెలిసి. యాక్చువల్గా జంజీ పీపుల్ అంటే నేను ఇందాక చూశాను కూడా, 1997 to 2012లో పుట్టిన వాళ్ళు, స్మార్ట్ ఫోన్స్తో పెరిగిన వాళ్ళని జంజీ అంటారంట. నాకైతే నిజంగా ఈ అంటే ప్రతి టెక్నిక్, సెల్ ఫోన్ కానీ అన్నీ వాళ్ళకి బాగా తెలుస్తున్నాయి. నాకు ఏదైనా డౌట్ వచ్చినా మా పాపే చెప్పిద్ది. సో వాళ్ళకి ఉన్నంత నాలెడ్జ్ అసలు భలే అనిపించింది. అందుకే జంజీ పెట్టా. అంటే నాకు అనిపించింది జంజీ మీన్స్ జనరేషన్ ఆఫ్ జీనియస్ లాగా అనిపించింది. నిజంగా చాలా గ్రేట్. నాకు అసలు తినడానికి చాలా టైం పట్టింది ఇలా పట్టుకొని తినడానికి. ఇలా అడ్జస్ట్మెంట్స్ ఇవన్నీ ఇస్తారు మమ్మీ, ఇలా పట్టుకోవాలి ఇవన్నీ చెప్పింది. శుక్రవారం ఇంకా గడపకు పూజ చేసేసుకున్నానండి. అంటే మరీ ఎక్కువసేపు పూజ ఏం చేయను గడపడానికి. ఎప్పుడైనా స్పెషల్ డేస్ అప్పుడు మాత్రం పూజలా చేసుకుంటాను. ఇక్కడ మాత్రం ఎవ్రీ ఫ్రైడే ఇక్కడ గడపంతా నీట్గా క్లీన్ చేసుకొని ముగ్గేసుకుంటాను అనమాట. ఇంక ఇక్కడ స్వామికి పూజ చేసేసుకున్నాను, స్తోత్రాలు అన్నీ చేసుకున్నాను, అమ్మవారికి అందరికీ. ఇంక ఈ గడప ముగ్గులు ఉన్నాయి కదా, గట్టి. సో ఈసారి ఇలా వేసుకున్నాను. దీని మీద పెద్ద డిజైన్స్ రావట్లేదండి, ఎందుకంటే చిన్న గట్టు కదా, డిజైన్ సరిపోవట్లేదు అనమాట. ఇంక ఇలా అయితేనే సెట్ అవుతుంది గడపకి, ఈ గట్టుకి. మొత్తం అలాగే వేశారు, కొంచెం గ్యాప్ ఇచ్చి. ఇంక ఇక్కడ గట్టంతా అలాగే వేసుకున్నాను. నాకు తెలివి రాలేదండి. యాక్చువల్గా బట్టలు ఆరేసేటప్పుడు ఫస్ట్ లైన్ నుంచి వేసుకుంటూ వెళ్తే మన జుట్టు కదలదనమాట. తీసేటప్పుడేమో లాస్ట్ రింగ్ నుంచి తీయాలి, అంటే లాస్ట్ వైర్ నుంచి తీసుకుంటూ ఫస్ట్ దానికి వెళ్ళాలి బట్టలు ఆరిపోయిన తర్వాత తీసేటప్పుడు. అదే వేసేటప్పుడు, ఆరేసేటప్పుడు మాత్రం ఫస్ట్ లైన్ నుంచి వేసుకుంటూ బ్యాక్కి వెళ్తే మనకు కంఫర్ట్గా కూడా ఉంటుంది. సో ఇలా నేను ఈరోజు చేసి చూస్తున్నాను. అది మర్చిపోయాను చెప్పటం మీకు, ఇలా చేసుకోండి అని. అందుకని ఇప్పుడు ఐడియా వచ్చింది, అంటే వీడియో తీద్దామని. సో అది గుర్తొచ్చి నేను మీకు తీసి చూపిస్తున్నాను. ఈ డెసిషన్ తీసుకోవడానికి చాలా టైం పట్టింది. ఏంటి అంటే, యాక్చువల్లీ నేను వరలక్ష్మి వ్రతానికి ఏదైనా కొందాం అనుకున్నానండి. అంటే పీటలాగా డెకరేటెడ్ పీట ఉంటుంది కదా లోటస్ది, అది చాలా కాస్ట్ చెప్తున్నారు. దానికే ఉంది, మనమే చేసేసుకోవచ్చు. యాక్చువల్లీ నేను మ్యాక్సిమం అన్నీ నేనే ట్రై చేస్తాను.
ఈసారి బాగా చేసుకుందాం అనుకున్నాను, బట్ చాలా కాస్ట్ చెప్తున్నారు ఒక్కొక్కళ్ళు. అంత వేస్ట్ నాకు మనీ పెట్టబుద్ది కాదు. అందుకని ఎప్పుడైనా నా చేత్తోనే నేను ఎప్పుడు డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ నేనే చేసుకుంటాను. సో అందుకని నా దగ్గర ఇలాంటి ఇత్తడి ఉన్నాయి అన్నమాట సామాన్లు. ఇది మా మమ్మీ వాళ్ళు ఇచ్చారు ఇవన్నీ ఇత్తడివి. సో దీనికి నేను లోటస్ షేప్స్ చేసి పెటల్స్ లాగా చేసి దీనికి పెడదాం అనుకుంటున్నాను. ఇది స్టార్ట్ చేశాను, సగం అయింది, షీట్ అయిపోయిందనమాట, దొరకట్లేదు నాకు. ఇది అయ్యాక నేను మీకు చూపిస్తాను. చాలా బాగుంటుందండి, మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోవచ్చు. చూడండి, బట్ ఎక్కువ పెటల్స్ పెట్టుకున్న తర్వాత నేను మీకు చూపిస్తాను. మార్నింగ్ వర్షం పడిద్ది అనుకున్నాను, అందుకని నేను గొడుగు అన్నీ అరేంజ్ చేసి ఉంచానమాట. మా పాప వాళ్ళు వెళ్ళే టైంకి గొడుగు పట్టుకొని వెళ్తారులే, వర్షంలో తడుస్తుందేమోనని. తీరా చూస్తే బయలుదేరే టైంకి చుక్క వర్షం లేదు. యాక్చువల్గా పడింది కూడా చాలా తక్కువ వర్షం, తుప్పర్లు పడతా ఉన్నాయి అన్నమాట. కానీ ఎండ వచ్చేసింది. సో వెంటనే ఇంకా గొడుగు తీసుకెళ్ళట్లేదు. యాక్చువల్గా ఇది చాలా బాగుంటుంది, బట్ చిన్నది, ఇద్దరైతే పట్టరు, ట్రాన్స్పరెంట్గా బాగుంటుంది అనమాట. ఈ గొడుగుకి ఏదైనా సాంగ్స్ తీసుకోవచ్చు కూడా, అంత బాగుంటుంది. లోపల లైట్ పెట్టుకొని అట్లా ఏదైనా చేసుకోవచ్చు కూడా. చాలా బాగుంటుంది అనమాట ఈ గొడుగు. ఇంకా చాలా వెరైటీస్ వచ్చినాయి. మన చిన్నప్పుడు అన్నీ పెద్ద పెద్ద గొడుగులు, నల్ల గొడుగులు ఉండేవి. కానీ ఈ ఫ్యాషన్ గొడుగులు ఏంటి అంటే ఒక్కళ్ళే సరిపోతారు, అంటే ఎక్కువ మంది పట్టరు. అంటే ఇద్దరు నడిచి వెళ్ళేటప్పుడు ఈ గొడుగు యూజ్ అవుతుంది అనమాట. మన చిన్నప్పుడు అన్నీ ఇలాంటి పెద్ద గొడుగులు ఉండేవి కదా, దీంట్లో అయితే ఇద్దరు పట్టేవాళ్ళు. ఇలాంటి మోడర్న్ వాటికైతే ఒక్కళ్ళే సరిపోతున్నారు. ఇదైతే నాకు చాలా భయం బాబోయ్. అసలు ఈ లాస్ట్ది ఇవన్నీ భలే కోపుగా ఉంటాయి కదా, ఇది ఎందుకో నాకు భయం వేస్తుంది. వస్తుంది కదా, ఇంకా కర్టన్స్ ఇవన్నీ మార్చాలి, ట్రై చేయాలి, లేదా ఇవే వేస్తాను. ఇది ఈ కాంబినేషన్ నాకు చాలా ఇష్టము. ఇది నేను యాక్చువల్గా క్లాత్ తీసుకొని కుట్టించానండి. ఈ కాటన్ క్లాత్స్ అన్నీ తీసుకొని నేను ఇలా చేసుకున్నాను అనమాట కర్టన్స్గా. ఇవి నాకు చాలా ఇష్టము. విడిగా నేను చూసినా మా హౌస్కి సెట్ అవ్వట్లేదు ఆ కలర్స్ అన్నీ, కొంచెం థిక్గా అట్లా, అసలు ఏంటో రకరకాలుగా ఉన్నాయి కలర్స్. ఇంత కాటన్గా పాజిటివ్ వైబ్లో నాకు ఏమీ కనిపించలేదు. అందుకని ఇంక లాస్ట్కి ఐడియా తీసుకున్నాను. ఈరోజు కూడా వెళ్ళి ఏదైనా ట్రై చేద్దాం అనుకున్నాను, కాటన్ ఏదైనా క్లాత్స్ తీసుకొని కుట్టిద్దామని. అసలు దొరకట్లేదన్నమాట. చెప్పాను కదా, మొన్న మా ఫ్రెండ్తో బయటకు వెళ్ళినప్పుడు చూద్దాం అనుకున్నాను. చూసాం కానీ అంత బాగాలేదన్నమాట. అంత మంచిగా ప్యూర్ వైట్ అట్లాంటి క్రీమ్ కలర్స్ అలాంటివి ఏమీ లేవు. అందుకని ఇంక నేను ఇదే ఉంచేసాను.